థియరీ సబ్జెక్టు. నిన్న ఆర్ లాస్ట్ వీక్ మనం అనుకుంది ఏంటంటే స్పెసిఫిక్స్ మెర్క్యూరీ గురించి మాట్లాడుకున్నాము. రివ్యూ ఏంటంటే మెర్క్యూరీ, మెర్చరీ, ఈథర్ ఈ మూడు కూడాను ప్యారలల్గా హ్యూమన్ కుండలని, థర్మామీటర్ అండ్ కాస్మాస్లో పనిచేస్తాయి. వేడి చేసినప్పుడు ఇది కాలం రైజ్ అయ్యి ఆ టెంపరేచర్ చూపించడము అనేది థర్మామీటర్లో సామాన్యంగా జరిగేది. కాస్మాస్లో క్రియేషన్లో ఈథర్ అనేది వేడి జరిగినప్పుడు అది ఎక్స్పాండ్ అయ్యి దానివల్ల కాస్మాస్లో చేంజెస్ రావటము. అట్లాగే మనకు అందరికీ తెలిసినది వాటర్ హీట్ చేసినప్పుడు వేపర్ వస్తుంది. వేపర్ని హీట్ చేసినప్పుడు ఈథర్ అనేది లైట్ అయ్యి అక్కడ లైట్ అనే హీటు పైకి పోయి మళ్ళీ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విత్ డిఫరెంట్ వర్కింగ్ ప్రిన్సిపల్స్. అది బాడీలో కూడా జరుగుతుంది, కాస్మాస్లో కూడా జరుగుతుంది. వీటిని అబ్జర్వేషన్లోకి వచ్చినప్పుడు మనకు మెర్క్యూరీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్లేజింగ్ ఉంటుంది. ఆ బ్లేజింగ్ వల్ల మెర్క్యూరీని మనం గమనించగలుగుతున్నాం. ఆ మెర్క్యూరీని బాడీ టచ్ చేసి పెట్టినప్పుడు ఆ కాలం అనేది రేజ్ అయ్యి ఎంత టెంపరేచర్ ఉంది అనేది చూపిస్తుంది. అట్లా కుండలినిలో కూడాను మనము యోగం చేసినప్పుడు వేడి వచ్చి కుండలిని అనేది రైజ్ కావడానికి అవకాశం ఉంది. ఈ కుండలిని అనేది ఎక్కడ దాకా రైజ్ అవుతుంది అంటే దాని యొక్క మెమొరాండము దాకా వెళ్తుంది. మెమొరాండం అంటే హ్యూమన్ మెమొరాండం ఎంత మటుకు ఉంది అంటే ఈ బాడీ ఎంత మటుకు విస్తరించి ఉన్నదో అంత మటుకు ఉంటుంది. అంటే కుండలిని నుంచి మూల కపాలము దాంట్లో ఉన్నటువంటి యొక్క సహస్రహారము దాని దాకా ఇది రేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వేడి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ప్రేయర్ వల్ల, కోర్స్ వల్ల, మాస్టర్ నేమ్ వాడటం వల్ల మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇది దానంతట అదిగా యాక్టివేషన్ జరగదు. కాస్మాస్లో కూడాను సైక్లిక్ యాక్టివిటీ వల్ల జరుగుతుందే కానీ అల్పపీడనం ఏర్పడటం కానీ, గాలి వేడి కావటం కానీ, హీట్ వేవ్స్ రావటం కానివ్వండి వాడుతున్నవి జరగవు. ఈ రికరింగ్ చేంజెస్ ద్వారా మాత్రమే ఇవి జరుగుతూ ఉంటాయి. తర్వాత స్పెసిఫిక్స్ దగ్గరకు వచ్చినప్పుడు స్పెసిఫిక్ ఏమిటి అంటే ఇట్ ఈస్ ది మోస్ట్ ష్రింక్డ్ స్పేస్ which cannot be further shrinked. అంటే ఏంటి? ఈ స్పెసిఫిక్ని పైన కింద నాలుగు పక్కల మనకు ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్ అనేది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే కాస్మాస్లో నేల నుంచి అబోవ్ పైకి వచ్చినప్పుడు మీకు 4 సైడ్లు పైన కింద మొత్తం 6 సైడ్ల నుంచి ప్రెజర్ అనేది వస్తుంది. ఈ ప్రెజర్ వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది? లోపల ఉన్న పదార్థము అనేది ఇట్ shrinks by virtue of the pressure. ఈ ప్రెజర్ వల్ల ఇది షేప్ మారుతుంది. షేప్ మారినందు వల్ల వెయిట్ నిల్ ఆర్ వెయిట్ 1 లాగా వస్తుంది. ఇదేంటి చాలా మైన్యూట్ లెవెల్స్లో జరుగుతూ ఉంటుంది. ఈ కాస్మాస్లో జరిగే చేంజెస్ని మనకు అబ్జర్వేషన్కి ఈ స్పెసిఫిక్స్ అనేది మనం అబ్జర్వేషన్ తీసుకురావడానికి వచ్చాడు. వాట్ ఈ స్పెసిఫిక్ అంటే స్పేస్ ఫిక్స్ కావడం స్పెసిఫిక్. ఇది అన్మానిఫెస్టెడ్ లెవెల్స్ లోంచి మేనిఫెస్టేషన్ లెవెల్స్ రావడానికి వచ్చేటప్పుడు జరిగే మార్పులు. It is taken as the most shrinked form of space. Can be pictured as 0 or circle. 0ని సర్కిల్ అని ఎందుకుంటున్నాము? ఎనీ పాయింట్ మీరు
ఒక లెన్స్ లోంచి కానివ్వండి దేంట్లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత చిన్న పాయింట్ అయినా కూడాను అది సర్కిల్ లాగా తీసుకోవచ్చును, సర్కిల్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఎంత చిన్న పాయింట్ అని మీరు తీసుకున్నా కూడాను ఒక చుక్క, అంటే మనం మా సెంటెన్స్ రాస్తూ చుక్కలు చూసినప్పుడు దాన్ని మీరు బ్రాడ్గా డెవలప్ చేసినట్టయితే ఇట్ బికమ్స్ ఏ సర్కిల్. ఈ సర్కిల్ని ఎంత చిన్నదిగా తీసుకున్నప్పుడు కూడాను దాంట్లో మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రొజెక్ట్ అంటే ఒక సర్కిల్ మీద మీరు ఒక సూది మొన కానీ లేకపోతే ఒక చువ్వ కానీ తీసుకొని ఒక చోట ప్రెస్ చేసినప్పుడు ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే అది బెండ్ అవుతుంది. ఈ బెండ్ ఈ మధ్యలో బెండ్ అయినప్పుడు పైది 0 అనేది పైకి కిందకి ఒక 3-3-8 లాగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ బెండ్ అయింది సర్కిల్ చుట్టూ, ఎందుకంటే పాయింట్ అనేది ఆ సర్కంఫరెన్స్ మీదనే తిరగగలదు, కానీ సర్కంఫరెన్స్ మీద మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడి నుంచి అయితే మీరు స్టార్ట్ చేస్తున్నారో సర్కిల్ అక్కడ నిల్ అనుకున్నట్లయితే ఆ సర్కంఫరెన్స్ నుంచి వచ్చినప్పుడు దాంట్లో ఇందాక మనం అనుకున్నాం బ్లేజింగ్ ఉంటుంది. దిట్ ఈజ్ ఏ ట్రూత్ సెంటర్ యాక్టివిటీ. ట్రూత్ సెంటర్ అంటే లోపల ట్రూత్ ఉంటుంది. ఆ మోషన్ ఆఫ్ ట్రూత్ మీరు ఏ విధంగా అయితే మూవ్ చేస్తూ ఉన్నారో యు ఆర్ ట్రయింగ్ టు మూవ్ ది పాయింట్, బట్ పాయింట్ ఏమవుతుంది సర్కంఫరెన్స్ మీద మూవ్ కావాల్సిందే, కానీ సర్కంఫరెన్స్ మీద మూవ్ అవుతూ నిల్ నాట్ లెవెల్స్ క్రాస్ చేస్తూ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రూత్ బార్డర్ అంటే సర్కిల్ అంచులు వెంబట మూవ్ అవుతుంది. మోషన్, ట్రూత్, ఈసరు ఇవి వస్తున్నప్పుడు నిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మోషన్ టచ్ అవుతుంది, నెక్స్ట్ ట్రూత్ ఉంటుంది, లాస్ట్ పాయింట్ అంటే సర్కిల్ చివరి దగ్గర వచ్చేసరికల్లా అక్కడ బిగిన్. ఈ బిగిన్ అనేది ఎట్లా వస్తుంది అంటే లాస్ట్ పాయింట్ కెన్ నెవర్ బి టచ్డ్ ది ఫస్ట్ పాయింట్. దానివల్ల అక్కడ టాంజెన్షియల్ గా వెళ్తుంది. ఈ టాంజెన్షియల్ గా వెళ్ళినప్పుడు మనకు ఏమవుతుందంటే ఆ ట్రూత్ అనేది లాస్ట్ పాయింట్ టచ్ చేసేదాకా దాకా ట్రూత్ ఉంటుంది. అక్కడ నుంచి దాటంగానే ట్రూత్ అనేది నిల్ అయ్యి ఎయిర్ ఈథర్గా డివైడ్ అయ్యి ఎయిర్ మూవ్మెంట్ టాంజెన్షియల్ గా పైకి వెళ్ళి ఈథర్లో టచ్ అవుతుంది. ఇక్కడ దాకా మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే ఈ సర్కిల్ని 0 కావాలి అంటే ఇట్ హ్యాస్ ఏ వాల్యూ. ఈ వాల్యూ అనేది ఎటువంటిది అంటే ఒక మనిషి అప్పులో ఉన్నాడంటే నెగిటివ్, వాడు 0కి రావాలంటే అప్పులు తీర్చేయాలి. తర్వాత 0 ఫారం కావాలంటే ఆ సర్కిల్లో 4 క్వాడ్రెంట్స్ అంటే 4 క్వార్టర్స్ పూర్తి కావాలి. 4 క్వార్టర్స్ పూర్తి కావాలి అంటే పైనుంచి మనం వర్టికల్ గా హారిజాంటల్ గా గీత గీస్తాము అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా కాస్మాస్లో ఏం జరుగుతుంది అంటే కాస్మాస్ మొత్తం సర్కిల్ అనుకున్నట్టు బిగ్ సర్కిల్ అనుకున్నట్టయితే సెంటర్ పాయింట్ మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం ఈ పాయింట్, అది ముండెని ఎగ్ అనుకున్నట్టయితే ఫస్ట్ రే అనేది ఎంటర్ అయ్యి ముండెని ఎగ్లో బ్రీతింగ్ లోపలికి వెళ్ళి వర్టికల్ గా హారిజాంటల్ గా వర్టికల్ గా అది లైన్స్ గీస్తుంది. ఈ లైన్స్ గీసినప్పుడు క్రియేషన్ రావాలి అన్నప్పుడు ఫస్ట్ దిస్ హ్యాస్ టు కంప్లీట్ ది 0 గ్రేడేషన్ తయారవుతుంది. ఫస్ట్ క్వార్టర్ వర్టికల్ ఫస్ట్ క్వార్టర్ పూర్తయిన తర్వాత సెకండ్ క్వార్టర్ వస్తుంది. సెకండ్ క్వార్టర్ పూర్తయిన తర్వాత వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ రెండు టచ్ అయినప్పుడు థర్డ్ క్వార్టర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వార్టర్ వరకు జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫార్మ్ అయినటువంటి యొక్క ట్రూత్ సెంటర్ని ఎగ్ని మనం క్రియేషన్ కింద తీసుకున్నట్లయితే క్రియేషన్లో 3 క్వార్టర్స్ అంటే 3 సర్కిల్స్ 3 స్పెసిఫిక్స్ పూర్తయి 4th స్పెసిఫిక్లో మనం ఎంటర్ అవుతున్నాము. ఈ 3 స్పెసిఫిక్స్ మీకు 3 కుండలినీస్ గా తయారయ్యి 4th కుండలినిలో వర్క్ జరుగుతుంది. 4th కుండలినిలో కూడా మీకు మనం పుస్తకాలు మీరు చూసినట్లయితే ఫస్ట్ 1, 2, 3 కుండలినీస్ మేజర్ ట్రిపుల్ అయిపోయి 4th కుండలినిలో బుద్ధిక్ అనేది 4th సబ్ డివిజన్. దీంట్లో
కింద నుంచి ఆరోది, కింద నుంచి మనకు ఆరోది అంటే ఈథరిక్ ఫీల్డ్లో క్రియేషన్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్క దానికి 7x7 అంటే ప్రతి దాంట్లో కూడాను ఫిజికల్ టు మహాపరినిర్వాణికి 7 లెవెల్స్ ఉంటాయి. ఈ 7 లెవెల్స్ 7x7 49 ఉంటాయి ఒక్కొక్క గ్లోబ్లో. ఇటువంటి 3 గ్లోబ్స్ మనం దాటాం. అంటే మేజర్ మహాపరినిర్వాణికు, పరినిర్వాణికు, నిర్వాణికు దాటి బుద్ధిక్లో వర్క్ క్రియేషన్ జరుగుతుంది. ఈ బుద్ధిక్లో కూడాను ఫస్ట్ 3 అయిపోయినాయి కాబట్టి 3 ఏళ్ళు 21 లెవెల్స్ కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు 172 లెవెల్స్ అట్లా వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం నోట్స్ని మీరు ఆల్రెడీ చదువుకుంటారు. చదివినప్పుడు మనకి ఏంటంటే మాస్టర్ గారు ఉన్న టైంలో మేజర్ ట్రిపుల్ యాజ్ క్రాస్ ది మైనర్ ట్రిపుల్. మైనర్ ట్రిపుల్ అంటే ఇప్పుడు క్రియేషన్ జరుగుతుంది. మేజర్ ట్రిపుల్ అంటే ఇంతకు ముందు అయిపోయి విడిగా ఉన్నది. అక్కడి నుంచి మనకు టచ్ అయినటువంటి యొక్క కామెట్, ఈ కామెట్ని మేజర్ ట్రిపుల్ టచ్ అయ్యి మనకు టచ్ అయినప్పుడు మేజర్ ట్రిపుల్ టచ్ అవుతున్నప్పుడు దాన్ని సులోచన అంటారు. మైనర్ ట్రిపుల్ని టచ్ చేస్తున్నప్పుడు ధూమకేతు అంటారు. ఈ ధూమకేతు ఆర్ కామెట్ వల్ల సృష్టిలో న్యూ క్రియేషన్, న్యూ ఆస్పెక్ట్స్ ఏదైతే షార్ట్గా ఉన్నాయో షార్ట్గా ఉన్న ఎలిమెంట్స్ని ఫిల్అప్ చేయడం ఇది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ బీన్ స్టార్టింగ్ ఫ్రమ్ ది అబ్సల్యూట్ ఆరిజిన్ లెవెల్. మనం చూసుకున్నట్లయితే మనం హారోస్కోప్లో 9th and 10th అంటే ధనస్సు రాశికి మకర రాశికి మధ్యలో ఇవి వస్తాయి. అట్లాగే వియద్గంగా విరజా నది కూడా ఈ 9th and 10th మధ్యనే మనకు వస్తుంది. ఇది ఒక పక్కన ఉంచేసి మనం అనుకున్నటువంటి యొక్క సర్కిల్ 1, 2, 3 క్వాడ్రంట్స్ పూర్తయ్యి 4th క్వాడ్రంట్ పూర్తయినప్పుడు ఇది వర్టికల్గా వెళ్ళినప్పుడు ఏమైంది అంటే అక్కడికి 0 పూర్తయింది. 0 పూర్తయ్యి ఇది సెకండ్ సర్కిల్కి టచ్ అవుతుంది. సెకండ్ సర్కిల్కి వచ్చేసరికి ఏమవుతుంది 0, 1, 2, 3, 4 అంటే 1/2, 1/4, 1/2, 3/4 0 అయిన తర్వాత ఏ విధంగా అయితే 1, 2, 3, 4, 5, 6, 7 గ్రేడింగ్ వస్తుందో అట్లా నెక్స్ట్ సర్కిల్ పూర్తయ్యే సర్కిల్ 10 వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇదే సిస్టంలో క్వాడ్రంట్ థర్డ్ సర్కిల్కి వెళ్ళినప్పుడు ఇట్ బికమ్స్ సెంటిగ్రేడ్. సెంటిగ్రేడ్ నుంచి 4th ముండనికి వెళ్ళినప్పుడు ఇట్ బికమ్స్ 1000, 10,000, lakh, 10 lakhs అట్లా ఈ గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సర్కిల్ అనేది సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్లో పెరుగుతూ ఉంటుంది. అందుకే మనకు సహస్రహారము అనేది ఉన్నది 4th సర్కిల్ కాబట్టి. అట్లాగే ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో జరిగినటువంటి యొక్క టాంజెన్షియల్ మూవ్మెంట్ వల్ల ఎక్స్ పెరుగుతూ సర్కిల్కి రేట్లు స్పీడ్ పెరుగుతున్న వల్ల మోషన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఈథర్. ఈ ఈథర్లో మూమెంట్స్లో 0 నుంచి అంటే అన్మానిఫెస్టెడ్ నుంచి మేనిఫెస్టెడ్కి వచ్చే లెవెల్లో జరిగేటువంటి యొక్క 13 లెవెల్స్ ఫార్మేషన్స్. దే ఆర్ స్పెసిఫిక్స్. ఒక్కొక్క స్పేస్లో ఒక రకంగా ఫిక్స్ కావటం వల్ల దీస్ ఆర్ ది గ్రేడ్స్ ఆఫ్ ది అన్మానిఫెస్టేషన్ ట్రాన్స్ఫార్మింగ్ టు మేనిఫెస్టేషన్ అంటే ట్రాన్స్ఫార్మేషన్ గ్రేడ్స్ అంటాము. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అన్మానిఫెస్టేషన్ లెవెల్ నుంచి ఒకటి బయలుదేరి ఒక గతి తీసుకున్నప్పుడు ఏ రకంగా వచ్చింది గతి, కిరణ, ఆరోగ్య, భృక్త, రహిత, తారక, రాజయోగ. అంటే గతి వచ్చినప్పుడు ఒక కిరణం లాగా సెంటర్ అయ్యి కిరణం అనేది యాజ్ ఇట్ ఈజ్ గా నిలబడటం, శ్రింక్ కాకుండా ఉండటం వల్ల ఆరోగ్యమైంది. దానికి భృక్తం అనేది ఏర్పడి దాని రహితమైంది రాజయోగం వల్ల ఇప్పుడు డైరెక్ట్ లైన్ ప్రిన్సిపల్స్ అంటే బ్రహ్మ దగ్గర నుంచి మాస్టర్ గారు వచ్చి అబ్సల్యూట్ ఆది బ్రహ్మ నుంచి మాస్టర్ గారు రావటము, ఈ ఎక్స్పెరిమెంట్ లో కూడాను మాస్టర్ గారు డైరెక్ట్ రూట్ లోనే వెళ్ళి ప్రాణాన్ని తీసుకురావటం అనేది జరిగింది. ఈ డైరెక్ట్ రూట్ వల్లనే మాస్టర్ గారు అబ్సల్యూట్ ఆది బ్రహ్మ నుంచి క్రియేషన్ లోకి వచ్చి క్రియేషన్ లో ఉన్నటువంటి యొక్క మిస్టేక్స్ కానివ్వండి, డైవర్షన్స్ కానివ్వండి వాటిని తప్పించి
ఆదిలో ఏ రకంగా ఉన్నదో దాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకు ఆదిలో ఉన్నది మన దగ్గర రావట్లేదు అన్నప్పుడు అబ్సల్యూట్ ఆది పరబ్రహ్మం నుంచి మేనిఫెస్టేషన్ లెవెల్కి వస్తున్నప్పుడు మేనిఫెస్టేషన్ లెవెల్లో ఫ్రమ్ అన్మానిఫెస్టెడ్ టు మేనిఫెస్ట్ వచ్చేప్పుడు ఈ 13 లెవెల్స్ ఫార్మేషన్ జరగడం వల్ల ఈ 13 లెవెల్స్ ఏంటి, ఇవి శూన్య స్థితులు, వాక్యూమ్ వేకెంట్ స్టేట్స్. ఈ వాక్యూమ్ వేకెంట్ స్టేట్స్ అనేవి ఇక్కడ తయారైనందువల్ల ఏమవుతుందంటే అంటే ఒక శూన్యము అనేది ఏర్పడటం వల్ల మాస్టర్ గారు ఆ శూన్యం నుంచి కవర్ చేయడానికి అబ్సల్యూట్ లెవెల్స్ లో, ట్రూత్ లెవెల్స్ లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మనకు మేనిఫెస్టేషన్ కి ఒక బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసి దాన్ని ఓవర్కమ్ కావడానికి ప్రాక్టీస్ అనేది. ఇప్పుడు ఒలిడియర్ 1 to 9 చూసుకున్నట్లయితే ఒలిడియర్ 1 to 9 దే ఆర్ సృష్టి పరిణామంలో జరిగేటువంటి యొక్క యాక్టివిటీస్ ని చూసేస్తుంది. దీన్ని ఏమంటాం, 1 to 9 దే ఆర్ ఒలిడియర్ న్యూ మోడల్ పిట్యూటరీ రెగ్యులేషన్స్. అంటే ఏంటి, 10th అనేది ఆక్సిడియర్ ప్రిన్సిపల్స్ అనేది వర్కింగ్ లోకి రావాలి. అది వచ్చినప్పుడు మాత్రమే ఎటర్నిటీ పసిఫిగ్రిటీ లెవెల్స్ అనేది జరుగుతుంటుంది. అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మేషన్ జరిగి ట్రాన్స్పరెన్సీ పెరిగి సత్యము అనేది అవగతమయ్యి అది ఎస్టాబ్లిష్ కావటము అనేది జరుగుతుంది. అంటే ఏంటి, 1 అనేది ఉన్నట్లయితే ఎర్త్ అనేది మీరు చూసుకున్నట్లయితే భూగోళం ఫ్రంట్ కెన్ నాట్ బి సీన్ ఫ్రమ్ ద బ్యాక్. ఇది ఒలిడియర్ ప్రిన్సిపల్. ఆక్సిడియర్ ప్రిన్సిపల్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండి ఫ్రంట్ కెన్ బి సీన్ ఫ్రమ్ ది బ్యాక్ సైడ్, బ్యాక్ కెన్ బి సీన్ ఫ్రమ్ ది ఫ్రంట్ సైడ్. అంటే ఏంటి, ఒక చోట మనం ఎర్త్ మీద నిల్చొని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోగలము. ఇందాక మనం అనుకున్నట్లుగా ఇందాక ఏమనుకున్నాము, కామెట్ అనేది మేజర్ ట్రిపుల్ నుంచి మైనర్ ట్రిపుల్ ని క్రాస్ చేసింది. ఆ రోజు మనకు మన దాంట్లో అకార్డింగ్ టు అవర్ నోట్స్ ఆర్ మాస్టర్స్ నోట్స్ మనకు చెప్పింది ఏమిటి అంటే సమ్ టైమ్స్ 17 ది మేజర్ ట్రిపుల్ హ్యాస్ టచ్డ్ ది మైనర్ ట్రిపుల్. ఆ రోజున జరిగింది ఏంటి, ఆ రోజున ఉన్న పరిస్థితి ఏమిటి అనేది మనం చూసుకున్నప్పుడు ఇప్పుడున్న క్రియేషను 4th బుధ అంటే 4th మేజరు ఆర్ మనకు ఇప్పుడు క్రియేషన్ జరుగుతున్నటువంటి యొక్క 4th గ్లోబ్ లో 4th క్వాడ్రంట్ లో మళ్ళీ 4th ఆర్ బుధ సబ్ ఫీల్డ్ లో 4వది అంటే కింద నుంచి 2వది పై నుంచి 6వది అయినా ఈథరిక్ ఫీల్డ్ లో క్రియేషన్ జరుగుతుంది. 47 to 1 మొత్తం 172 లెవెల్స్ లో ఈ వర్క్ జరుగుతోంది. ఇది 16, 68, 13 అంటే ఆగస్టు 16, 13న మనకు మేజర్ ట్రిపుల్ అనేది మైనర్ ట్రిపుల్ ని క్రాస్ చేసినప్పటికీ దాని ఎఫెక్ట్ ఏమిటి అంటే క్రియేషన్ అనేది స్పీడప్ అయ్యి హయ్యర్ లెవెల్ డెవలప్మెంట్కి వస్తున్నది అనేది ఆ రోజున రికార్డ్ చేసింది. ఆ రోజున ఉన్న పరిస్థితిలో మనం 5th రూట్ రేస్ లో 7th సబ్ రూట్ రేస్ వర్క్ జరుగుతుంది. అప్పటికి 7 లక్షల మంది డెవలప్డ్ సోల్స్ అనే వాళ్ళు రెడీగా ఉన్నారు హయ్యర్ డెవలప్మెంట్ కి. వీళ్ళలో గోబ్రాహ్మణ సెక్ట్ అంటే మనం అనుకున్నట్టుగా నార్మల్ గా బ్రాహ్మణులు కాకుండా డెవలప్డ్ సోల్స్ హూ ఆర్ డివైన్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్ లో సమానంగా దివ్యత్వానికి దగ్గరగా ఉండి హయ్యర్ డెవలప్మెంట్ సోర్స్ ఉండి ఎవరికి హాని చేయకుండా తమ జీవితము సేవ కోసము మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడం కోసము ఎవల్యూషన్ లో హయ్యర్ డెవలప్మెంట్కి తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి యొక్క కర్మ రుణము అనుబంధము మొత్తం తగ్గించుకొని డెవలప్మెంట్కి రెడీగా ఉండి ఆ హయ్యర్ యాక్టివిటీని అందుకోవడానికి తయారుగా ఉన్న వాళ్ళు 7 lakhs సోల్స్ ఆ రోజుకి రెడీగా ఉన్నారు అనేది ప్రిన్సిపల్. ఆ రోజున 6th రూట్ రేసు అబౌట్ టు స్టార్ట్, ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు అనేది ఆ రోజున ఎక్స్పెక్టేషన్. బికాస్ అప్పటికి ఉన్నది
5th రూట్ రేస్లో 7th సబ్ రూట్ రేసు వర్క్ జరుగుతోంది. అదే ఇప్పటికీ కూడా మనం తీసుకున్నట్లయితే 6th root race is likely to have been established, and as per the scientific or historical records, the second generation of the 6th root race is working. ఇప్పుడు మనం నన్ను ట్రూత్ నిల్ తీసుకున్నట్లయితే బిగిన్ అనేది సర్కిల్ యొక్క లాస్ట్ పాయింట్ లో స్టార్ట్ అవుతుంది. ఇది సెంటర్ లో ప్రెస్ చేసినప్పుడు స్పెసిఫిక్ అనేది మోషన్ స్టార్ట్ అయ్యి ట్రూత్ లెవెల్ అనేది బిగిన్ నుంచి స్టార్ట్ ప్రెస్ చేయనప్పుడు నిల్ అనే స్పేస్ లో సర్కిల్ క్రాస్ చేసి ఇట్ విల్ స్టార్ట్ సెకండ్ సర్కిల్. ఇక్కడ మనం అదే పాయింట్ ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 0 అనే దాంట్లో ఈ మూమెంట్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఆర్ ది ఎర్త్ ట్రూత్ ని ఒక పాయింట్ కట్ చేసినప్పుడు ఏ రకంగా జరుగుతుంది అనేది చూసినప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, ఫస్ట్ సర్కిల్ ని కట్ చేసి సెకండ్ సర్కిల్కి వెళ్తున్నప్పుడు దిస్ బికమ్స్ లేవర్ రింగ్. లేవర్ రింగ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ లేవర్ రింగ్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ లేవర్ రింగ్ అనేది ఒక రకంగా మీరు చూసుకున్నట్టయితే హెడ్ అంటే హ్యూమన్ సిస్టమ్ లో హెడ్ ని మనం గుర్తించుకున్నట్టయితే హెడ్ కి సెంటర్ పాయింట్ హిడెన్స్ ఆర్ హింట్ హిడెన్స్ అనేది ఉంటుంది. ఈ హింట్ హిడెన్స్ అనేది ఏ రకంగా తయారవుతుంది అంటే ఇందాక చెప్పినటువంటి యొక్క ప్యూర్ లెవెల్స్ లో స్పెసిఫిక్ ని టచ్ చేసి పైకి వెళ్తున్నప్పుడు మధ్య బిందువులో ఉన్న కేంద్రము గుప్త స్థానము, దాన్ని సిటీ ఆర్ సెంటి అని మనం అనుకోవచ్చు. ఎందుకని దాన్ని కట్ చేస్తున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఆ సెంటర్ పాయింట్ ని కట్ చేసి ఆథెంటిక్ అనేది ఆథెంటిక్ ఎందుకు అవుతుంది, సెంటర్ పాయింట్ లో ఉన్న ట్రూత్ ని టచ్ చేస్తుంది కాబట్టి ట్రూత్ అనేది స్టాండర్డ్, పర్మనెంట్, పర్ఫెక్ట్, ఆథెంటిక్ కాబట్టి దాన్ని ఆథెంటిక్ సెంటర్ అంటాం. ఆథెంటిక్ అనేది మనకు ప్రేయర్లో కానీ విడిగా కానీ మనం ఏం చేస్తున్నాము, ఒక నేమ్ చెప్పినప్పుడు ఈ నేమ్ అనేది సౌండ్ ఫార్మ్ అయ్యి ఈ సౌండ్ అనేది సిస్టంలో టచ్ అయ్యి సెంటర్ పాయింట్ అయినటువంటి యొక్క హిడెన్స్ ఆర్ హింట్ హిడెన్స్ అబ్జర్వేషన్ చూసుకున్నప్పుడు హయ్యర్ రేంజ్ లో డీప్ గా అబ్జర్వ్ చేస్తే దిస్ బికమ్స్ ది ఆల్బిట్ అంటే మాస్టర్స్ ప్లేస్ కూడా ఇదే అవుతుంది. మీరు చెప్పే సౌండ్ అనేది ఇక్కడ టచ్ అయ్యి ఈ సౌండ్ టచ్ అయింది కట్ అయ్యి ఆథెంటిక్, హింట్, ఆథెంటిక్, అథారిటేటివ్. ఎందుకని నేనే అథారిటీ, ఎవరైతే నేమ్ చెప్తున్నారో వాళ్ళకి అది అథారిటీ అవుతుంది. వాళ్ళ బాడీకి టచ్ అయ్యి అది డాట్ 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 గా లేవర్ రింగ్ లాగా ఫార్మ్ అయ్యి ఈ లేవర్ రింగ్ అనేది ఒక సి రైట్ సైడ్ ఒక సి ఉంటుంది, మధ్యలో మీకు ఈ సర్కిల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ సర్కిల్ అనేది ఫార్మ్ అయ్యి లేవరింగ్ లాగా వచ్చేసి లేవరింగ్ లో డాట్ 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 అంటే సౌండ్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో కాకుండా డాట్స్ గా వెళ్తుంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, యాబ్డికేట్ అంటే జింజర్ యాబ్డికేట్ లాగా డాట్ 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 గా వస్తే హెరాస్మెంట్ జరుగుతుంది. హెరాస్ అంటే ఏంటి, ప్రెజర్ అనేది అక్కడ మౌల్డ్ అయ్యి ఒక కోట గోడ లాగా తయారవుతుంది. ఈ కోట గోడ లాగా తయారవడం వల్ల ఏం జరుగుతుంది అంటే లోపల ఉన్నది సేఫ్ గా ప్రొటెక్టివ్ గా ఉండి ఆనందంగా అమృతత్వంగా ఎటర్నల్ గా ఉంటుంది. ఇక్కడ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక ప్రిన్స్ తన రాజ్యంలో తనకు ఎంతో తృప్తికరమైన సంతృప్తిగా ఉండి ఆనందంగా ఆరోగ్యంగా ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి యొక్క కోట గోడ. ఇది మన నోట్స్ లో ఎట్లా రిఫర్ చేశారంటే ప్యారిస్ లో ఆనంద అనేది, ప్యారిస్ అనేది ఆనందానికి ఒక చిహ్నము. ఇక్కడ అంతులేని ఆనందం అనుభవిస్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తేనే కానీ ఆ ఆనందం అన్నది అనుభవించరు. కాబట్టి అది ప్యారిస్ లో ఏ విధంగా అయితే ఆనందము, అబ్సల్యూట్ హ్యాపీనెస్, తృప్తి, సెక్యూరిటీ అమెండెంట్ గా ఉంటాయో అట్లా ఇక్కడ దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ఆనంద సెంటర్, ఆథెంటిక్ సెంటర్.
దీన్ని ప్యూర్ స్పెసిఫిక్ అనేది ఇక్కడ ఉండి చుట్టూ వచ్చినవి జింజర్ యాబ్డికేట్ ఆర్ హెరాస్డ్, బయట వాటికి హెరాస్డ్, లోపల వాటికి ఇట్ ఇచ్చే ఫోర్త్. ఈ పాయింట్లో వచ్చే వేవ్స్ సౌండ్ వేవ్స్ ఫార్మ్ అయ్యి ఈ వేవ్స్ని ఏమంటామంటే ఆథెంటిక్, అథారిటేటివ్, అనమోటోపిక్ వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటాం. అంటే ఏంటి, ఇక్కడ ఏది జరిగినా కూడా ఎఫెక్టివ్గా వర్క్ జరిగి అవి ఇమీడియట్గా మీకు ఎఫెక్టివ్గా ఉంటాయి. అంటే పైనుంచి కిందకి ఒక రాయి పడినప్పుడు టప్పున అనగానే మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. టప్ అనగానే మనకు పైనుంచి ఒక వస్తువు కింద పడి టచ్ అయ్యింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నోట్స్ మీరు చదివినట్లయితే ఇది లెఫ్ట్ సైడ్ ఒక వృత్తం ఉంటుంది, రైట్ సైడ్ ఒక వృత్తం ఉంటుంది, మధ్యలో పైన లేవరింగ్ అనేది కనబడుతుంది. దీంట్లో మీకు సెంటర్ పాయింట్, ఆథెంటిక్ పాయింట్, రైట్ సైడ్ సర్కిల్ వచ్చేసి దట్ ఈస్ దాన్ని టచ్ చేసేది ఆథెంటిక్, ఆటోబయోగ్రఫిక్, అనమోటోపిక్ వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు సెంటర్ పాయింట్ అనేది ఆథెంటిక్ అవుతుంది, దాని తర్వాత ఒక సర్కిల్ కనబడుతుంది, దాని తర్వాత ఇంకో సర్కిల్ కనబడుతుంది. ఇన్నర్ పాయింట్ ఆథెంటిక్ అవుతుంది, సెకండ్ది ఆటోబయోగ్రఫిక్ అవుతుంది, మూడో సర్కిల్ దగ్గర అది ఆథెంటిక్, ఆటోబయోగ్రఫిక్, అనమోటోపిక్ వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ గా తయారవుతుంది. కుడివైపున వర్తము దగ్గర మీకు పరకీయ తరంగములుగా మారుతున్నవి. అంటే ఏంటి, ఆథెంటిక్ గా ఉన్న వేవ్స్ బయటికి వెళ్ళి అక్కడ పరకీయ అవుతున్నాయి, కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికల్లా మీకు ఆటోబయోగ్రఫిక్. అంటే మన బాడీలో తయారయ్యేటువంటి యొక్క ప్రేయర్ వల్ల కానీ సౌండ్ వల్ల కానీ ఫార్మ్ అయిన వేవ్స్ దే ఆర్ సెల్ఫ్ ఆథెంటిక్, అథారిటేటివ్, ఆటోబయోగ్రఫిక్ వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ అనమోటోపోసియా అంటాం. దీని తర్వాత మీకు స్పెసిఫిక్ మూమెంట్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్పెసిఫిక్ మూమెంట్ అబ్జర్వేషను పరమాణు అనేది ఒక స్పేస్లో స్టార్ట్ అయ్యి రైట్ సైడ్ హారిజాంటల్గా కొంచెం దూరం వెళ్తుంది. ఈ పరమాణు మూమెంట్ అంటే ఏంటి, పరమాణు యాక్టివిటీస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సెంటర్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే దానికి వస్తుంది. అంటే ఏదైనా ఒక పర్మనెంట్ యాటమ్ని టచ్ చేసినప్పుడు మూమెంట్ అనేది స్ట్రైట్ లైన్స్లో ఉంటుంది. ఆ స్ట్రైట్ లైన్స్లో ఉండేది హారిజాంటల్గా వచ్చి అక్కడ వర్టికల్గా కిందకు వచ్చినప్పుడు, కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ అక్యూట్ యాంగిల్ ఫార్మేషన్ ఎందుకు తయారైంది అనేది చూసినప్పుడు ప్రెజర్ ఫ్రమ్ ది అదర్ సైడ్, ఆ అదర్ సైడ్ ప్రెజర్ వల్ల ఇది అక్యూట్ యాంగిల్ గా ఫార్మ్ అయ్యి అక్కడ ఒక స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. ఫోర్త్ వర్కింగ్ గ్రౌండ్ అనేది. వర్కింగ్ గ్రౌండ్ ఎక్కడైతే తయారు చేసిందో ఇక్కడ మీకు సెంటర్ ని అబ్జర్వ్ చేసి, అంటే ఏంటి, పైనుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదన్నా ఒక పాయింట్ లో మీరు దిగాలి అనుకున్నప్పుడు అక్కడ ఒక సెంటర్ ఫార్మ్ అయ్యి అక్కడ మీకు అటెన్షన్, కాన్సన్ట్రేషన్, అక్కడ బోరింగ్ లాంటిది జరుగుతుంది అనమాట. ఆ బోరింగ్ జరిగి సెంటర్ అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ వల్ల అక్కడ రీచింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ రీచింగ్ పాయింట్ అంటే మనకు డిసెండింగ్, మనకు ఇన్వల్యూషను, ఎవల్యూషను అనేది తీసుకున్నప్పుడు ఇన్వల్యూషన్ని మనం పైనుంచి కిందకి దిగి రావటం అంటారు. ఇన్వల్యూషన్ అయిన తర్వాత ఎవల్యూషన్ అవుతుంది, కానీ ఎవల్యూషన్ కావాలంటే బేస్ ముందు ఇన్వల్యూషన్. ఇన్వల్యూషన్ ఎవరవుతుంది, పర్మనెంట్ యాటమ్, పరమాణు, ఇది ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వల్యూషన్లో ఏది ఇన్వాల్వ్ అవుతుంది, ఆత్మ అనేది దాంట్లో వస్తుంది. ఎవల్యూషన్లో ఏమొస్తుంది, మెటీరియల్, అంటే మెటీరియల్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్. ప్రకృతి పురుష, పురుష ప్రకృతిగా మనం తీసుకున్నప్పుడు ఒక యాటమ్ రెండుగా సెపరేట్ అయ్యి రెండుగా సెపరేట్ అయిన యాటమ్స్ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసి ఎక్స్పీరియన్స్డ్ యాటమ్స్ మళ్ళీ కలిసి ఫుల్ యాటమ్ అయినప్పుడు
దట్ ఈస్ పర్ఫెక్షన్ అంటాం. ఈ ఎక్స్పీరియన్స్ కోసం ఇవి వచ్చేటప్పుడు యాటమ్ యొక్క మూవ్మెంట్స్ లో ఇవి చూపిస్తాడు. హారిజంటల్ గా వచ్చి అది కిందకి వర్టికల్ గా వచ్చిన తర్వాత అక్కడ అక్యూట్ యాంగిల్ ఫారం చేసుకొని ఒక ప్లేస్ ని సెంటర్ ని ఏర్పాటు చేసుకొని ఫోర్త్ సర్క్లింగ్ గ్రౌండ్ లో ఇక్కడ కండెన్సింగ్ అక్యూట్ యాంగిల్ ప్రొడక్షన్ హ్యావింగ్ వర్టికల్ యాంగిల్, ఇక్కడ ఇట్ ఈస్ ఫార్మింగ్ అండ్ టేకింగ్ ఏ పొజిషన్ ఫర్ క్రియేషన్. దీన్ని మనం ఏ రకంగా తీసుకోవచ్చు అంటే ఎవల్యూషన్లో స్టేజెస్, ఈ స్టేజెస్ని మనం డైరెక్షను, క్రియేషను, యాంగిల్ ఫార్మేషను, న్యాచురల్గా జరిగినటువంటి యొక్క స్థితులు. ఎందుకంటే కొన్నిటి ఇవన్నీ కూడాను క్రియేషన్ మొదట్లో జరిగినటువంటి యొక్క అన్మానిఫెస్టేషన్ టు మేనిఫెస్టేషన్ లెవెల్తో జరిగినవి కాబట్టి మనం క్రియేషన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. నేచర్ని యూ కెనాట్ క్వశ్చన్ వై ఇట్ హ్యాస్ హ్యాపెన్ లైక్ దిస్. అయితే హిస్టరీలో జరిగిన ఇన్సిడెంట్స్ తెలుసుకోవాలి, క్వశ్చన్ సైంటిఫిక్గా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సైన్స్లో ఏంటంటే వై, హౌ, వెన్ అండ్ వాట్ క్వశ్చనింగ్ వల్ల మనకు ఆన్సర్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మెటీరియల్ ఆస్పెక్ట్లో క్వశ్చనింగ్ పనిచేస్తుంది, హయ్యర్ ఆస్పెక్ట్లో ఉన్నది అబ్జర్వ్ చేయడానికి తెలుసుకోవచ్చు. అంటే ఉన్నది ఉన్నట్లుగా మీరు దాన్ని స్టడీ చేసి అబ్జర్వ్ చేసి మనం ఎన్లైటన్మెంట్ తీసుకోవాల్సిందేను నేచర్లో. అందుకే మనం ఏమంటాం రీజన్ అండ్ ఫీలింగ్. ఫీలింగ్ ఈజ్ ఫిమరైన్ వేరేజ్ రేషనల్ ఈజ్ మ్యాస్కులైన్. కానీ ట్రూత్ అని తెలుసుకోవడానికి ఏ ఒక్కటి ఇండిపెండెంట్గా పనిచేయదు, రెండు కలిసినప్పుడు మాత్రమే ట్రూత్ తెలుస్తుంది. అట్లాగే ఎంటీఏ ఫార్మేషన్ మనం తీసుకున్నప్పుడు ఇందాక మనం ఏ రకంగా అయితే హారిజంటల్గా వచ్చి కిందకు వచ్చిందో సిమిలర్గా ఇక్కడ తీసుకుంటున్నప్పుడు పైనుంచి కిందకి క్రియేషన్కి వచ్చినవి ఒక దూరం దాకా వచ్చిన తర్వాత ఫర్దర్ పాయింట్కి వచ్చి నేను ఎంత మటుకు వచ్చానో చూద్దాము అని చెప్పి వెనక తిరిగి చూసినప్పుడు ఆ స్పేస్ అంతా కూడాను ఆల్రెడీ వస్తున్న ఎలిమెంట్స్ ఆర్ యాటమ్స్ ఆర్ పరమాణుస్ వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేని పరిస్థితిలో అది హారిజాంటల్గా టచ్ అవుతుంది. హారిజాంటల్గా తిరిగి హారిజాంటల్గా వచ్చిన తర్వాత అక్కడ క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ స్టేజెస్లో ఎక్కడైతే మీకు పైనుంచి కిందకు వచ్చి రైట్ సైడ్ హారిజాంటల్గా మూవ్ అవుతుందో దాన్ని డిప్లొమా పాయింట్ అంటాము. అట్లాగే ఇది ఎక్స్టెన్షన్ వెళ్ళి వెరిఫై చేసుకొని వర్టికల్ ప్రొలాంగ్ కిందకు వచ్చి పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చి వెనక్కి తిరిగిన పాయింట్. అంటే ఇందాక మనం హారిజాంటల్గా తిరిగింది ఎప్పుడు వెనక్కి తిరిగి చూసి వెనక్కి ఎక్కడ దాకా వెళ్ళలేదో అది అబ్జర్వ్ చేసుకొని అప్పుడు వెనక్కి తిరిగిన ప్లేస్ నుంచి హారిజాంటల్గా వస్తుంది. ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ దేర్ ఆర్ 399 degrees. ఈ పాయింట్లో ఇది కిందకు వచ్చినందువల్ల ఇది ఏమవుతుంది, దిస్ ఈస్ బికమ్ వర్టికల్ ప్రొలాంగ్ అండ్ దిస్ ఈస్ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్. మనం ఒక స్టేజ్లో పాయింట్ ఆఫ్ రిటార్షన్ అని కూడా అంటాం దీన్ని. ఇది హారిజాంటల్గా వచ్చిన దాన్ని క్రియేషన్లో మనకు స్టార్ట్ అయ్యి ఎలివేషన్ ఒక్కొక్కటి పైకి వెళ్తూ పోతున్నప్పుడు దీన్ని మనం ఏమంటాం ఎవల్యూషన్ అంటాం. ఈ ఎవల్యూషన్లో పాయింట్ 84 స్టేజెస్లో 84 ఎలిమెంట్స్ 84 బ్రహ్మాండాస్గా వర్టికల్గా నిట్ట నిలువుగా కాస్మాస్లో నిలిచింది. దీన్ని వర్టికల్గా విస్తరించిన బ్రహ్మాండము అంటాము. మన యోగా లాంగ్వేజ్లో దిస్ ఈస్ కాల్డ్ ఎంటీఏ. అంటే పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు ఆది టర్న్డ్ టు మ్యాన్, కింద నుంచి పైకి మనం చూసుకున్నప్పుడు మ్యాన్ టర్న్డ్ టు ఆది. ఏటీఏ లెవెల్స్ ఎంటీఏ లెవెల్స్ దీంట్లో కనబడతాయి. మనము సృష్టిలో మీరు ఏం చేస్తున్నారు, బాడీ మన ఫిజికల్ బాడీ వచ్చినప్పుడు మన ఫిజికల్ బాడీ అనేది సృష్టికి దాదాపుగా ప్యారలల్గా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ మినియేచర్ కాస్మాస్. మీకు ఓపిక ఉందండి వినటానికి? ఉంది సార్.
మీ సబ్జెక్ట్ వైజ్ మీరు ఏమన్నా మాట్లాడితే స్టేజ్ టు స్టేజ్ చెప్దాం. మనకు పైన ఎందుకంటే 8:11 అయింది, మీకు ఓపిక ఉంటే ఉందాం, లేదంటే మనం ఇప్పటిదాకా వినే దాంట్లో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. లేదు నోట్ తీసుకుని నోట్లో ఈ పేజీ ఇది అని చెప్పన్నా తోరచ్చు. కొంతసేపు చెప్పండి. అదే కొంచెం సేపు ఇది కంటిన్యూ చేద్దాము. అంటే మనకు మినియేచర్ కాస్మాస్ ఎందుకంటామంటే, కాస్మాస్ లో సూర్యుడు ఎక్కడైతే ప్రకాశిస్తున్నాడో, సూర్యుడు ప్రకాశించిన ప్లేస్ని మన సిస్టంలో కూడా మీకు కాంతి ఉంది, సిస్టంలో కూడా సూర్యుడు పనిచేస్తాడు. ఇప్పుడు మహాపరినిర్వాణిక్ అనేది అబౌవ్ ది సన్ లెవెల్ తీసుకోవాలి మనం. సృష్టిలో ప్లానటరీ పొజిషన్ దాటిన తర్వాత మహాపరినిర్వాణిక్ ప్లేస్ ఉంటుంది. మన బాడీలో కూడాను మహాపరినిర్వాణిక్ ప్లేస్ ని అబౌవ్ సన్ గా తీసుకొని ఆజ్ఞా సెంటర్ ని మీరు సన్ గా తీసుకోవాలి. యాక్చువల్ గా సన్ రిప్రజెంటేషన్ బై ఆజ్ఞా సెంటర్. అంటే ఆజ్ఞ అంటే ఏమవుతుంది మీకు? పరనిర్వాణ. నిర్వాణాన్ని వచ్చేసి శుక్రగా తీసుకుంటారు. ఆజ్ఞ పరనిర్వాణ సూర్యుడిగా అవుతున్నాడు. నిర్వాణాన్ని బుధగా తీసుకుంటున్నాము. మనకు బుద్ధిక్ సెంటర్ ఉంది. బుద్ధిక్ సెంటర్ అంటే అందరూ ఉంటారు, సెంటర్ ఉంటారు, అంటే సెంటర్ పాయింట్ లో ఉంటుంది, గుండె మధ్యలో ఉంటారు. కానీ మీకు ఛాతి దగ్గర లెఫ్ట్ రైట్ రెండు పక్కల కూడా చక్రాలు ఉంటాయి. బుధ ప్లేస్ ని శుక్ర తీసుకుంటాము. శుక్ర స్పేస్ అన్నమాట ఇది. అట్లాగే మెంటల్ అనేది ఎర్త్. మనకు మెంటల్ ఫీల్డ్ ఏదైతే ఉంటుంది, ఫిజికల్ యాస్ట్రల్ మెటల్ ని మీరు తీసుకున్నప్పుడు ప్లేస్ ని ఎర్త్ గా తీసుకుంటాము. మెంటల్ క్రింది స్థానాన్ని చిల్ మూన్ అంటే ఏంటి? పైనుంచి మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు సూర్యుడిని పైనుంచి కిందకి వచ్చి వర్టికల్ గా ఇక్కడ ఒక వి, వర్టికల్ వి పైన ఒక వర్టికల్ వి కిందలాగా ఉంటుంది. అంటే ఏంటి? ఒక సీని ట్రూత్ సెంటర్ కానీ ఒక అబ్లిక్ కానీ అయితే ఒక ఫోర్స్ కానీ టచ్ చేసినప్పుడు ఇది ఎక్స్ లాగా ఫార్మ్ అవుతుంది. ఎక్స్ లాగా ఫార్మ్ అయినప్పుడు యూ కెన్ సీ ఇట్ యాజ్ సి యాజ్ ది అబ్డికేట్ అండ్ సి అప్పర్ సైడ్, వి లోయర్ సైడ్, రెండు వీలు కనబడతాయి. దీని ఇంకొక యాంగిల్ చూసుకున్నట్టయితే ఇది ఎక్స్ ఓఎక్స్ ఓవై యాక్సిస్ లా కనబడే సెంటర్ పాయింట్, కన్సలేషన్ పాయింట్ అవుతుంది. ఇది మన హ్యూమన్ సిస్టంలో మీకు ఏంటంటే ఈథర్లో బ్లేజింగ్ ఈథరు, హీట్ ఈథరు, చిల్ ఈథరు, నిల్ ఈథరు, ఇట్లా 24 క్యారెక్టర్స్ ఉన్న ఈథర్ అనేది ఉంటుంది. అట్లాగే స్పెసిఫిక్స్ ని మనం చేసుకున్నట్లయితే ఆథెంటిక్ స్పెసిఫిక్, అథారిటేటివ్ స్పెసిఫిక్ అండ్ స్పెసిఫిక్ అంటే 3 రకాలు స్పెసిఫిక్. 3 స్పెసిఫిక్ లో కూడా 3 12 36 లెవెల్స్ ఉంటాయి. ఇవి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇవి కూడా మనకు ఇందాక హెడ్ ని మోడల్ గా తీసుకుందాం. దాంట్లో సృష్టి ఒక వృత్తం ఉంటే వృత్తంలో ఇంకొక వృత్తము, దానిలో ఇంకొక వృత్తము ఏర్పడి కేంద్ర స్థానము చేరుతున్నది. ఆ కేంద్ర స్థానము ఆథెంటిక్ అగును. ఆథెంటిక్ అనేది యథార్థము, సత్యము. ఒక రాజ్యము, రాజసౌసము, రాజధాని, సామ్రాజ్యము ఎంత సెక్యూర్డ్ గా ఉంటాయో అంత సెక్యూర్డ్ గా ఇది ఉంటుంది. దిస్ కెన్ బి కంపేర్డ్ యాజ్ ది హైయెస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్, దట్ ఈస్ కాల్డ్ ప్యారిస్. అణు, పరమాణు, బిందు, స్పిరిట్, అకల్ట్, ఈకల్ట్ అనే స్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కడి నుంచి? అణు స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి గతి, కిరణ, ఆరోగ్య, వృత్తరహిత ఏ విధంగా అయితే వస్తున్నాయో అట్లా ఈ అణు, పరమాణు, బిందు,
స్పిరిట్, అక్కల్ట్, ఈక్కల్ట్, ఉష్ణము, శీతలము అనేవి స్థితులు ఏర్పడుతున్నప్పుడు ఎట్లా ఏర్పడతాయి అనేదాన్ని మీరు ఒకసారి ఊహించినట్లయితే, ఫస్ట్ దెర్ ఇస్ కంప్లీట్ కోల్డ్, అంటే ఐస్ కోల్డ్ అనుకోండి. ఐస్ మొత్తం బండిల్స్ ఓదానితోటి ఉన్నప్పుడు ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే, పైనుంచి ప్రెషర్ ఎక్స్టెండ్ కావటం వల్ల, ఇందాక ఈ ప్రెషర్ గురించి మనం అనుకున్నాం ఏమని, ఒక సర్కిల్ ఉండి సర్కిల్ని ప్రెషర్ చేసినప్పుడు ఈ సర్కిల్ మధ్యలో ఒక వ్యాసము అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే పైన ఎంత ప్రెషర్ చేస్తే అది పైన వ్యాసార్థం దాకా మాత్రమే రాగలదు. అట్లాగే కింద నుంచి ప్రెషర్ ఉన్నప్పుడు కిందది కూడా ఆ వ్యాసార్థం దాకా మాత్రమే రాగలదు. అంటే అల్టిమేట్ గా ఇది ఏమవుతుందంటే ఒక లైన్ లాగా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా ఫార్మ్ అయినప్పుడు ఈ సర్కిల్ మీద ఉన్నటువంటి యొక్క ప్రతి లైన్ కూడా ఒక సర్కిల్. ఈ సర్కిల్స్ లాగా కాస్మాస్ లో ఫస్ట్ స్పెసిఫిక్, సెకండ్ స్పెసిఫిక్, థర్డ్ స్పెసిఫిక్, ఫోర్త్ స్పెసిఫిక్, ఇది ఎక్కువ వ్యాసం ఎక్కువ ఉండి ఎక్కువ వృత్తం ఎక్కువ ఉన్నట్లయితే దిస్ కెన్ క్రియేట్ కోసెమ్స్, ప్లానెట్స్, రాశిస్, కుండలిని ఏ విధంగా అయితే మీరు తయారవుతుందో అదే రకంగా ప్రపంచంలో అండాండ పిండాండాలని తయారయ్యే పరిస్థితి ఈ రకంగా వస్తుందన్నమాట. ఇవి తయారవుతున్నప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ సర్కిల్, ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్, ఫోర్త్ సర్కిల్, ఎట్లయితే 10, 100, 1000, lakhs గ్రేడ్ అనుకున్నామో అట్లా ఇది పెరుగుతూ ఉంటుంది. ప్రిన్సిపల్ ఒకటే అయినా కూడాను ఇట్ వేరీస్ ఇన్ సైజ్, వాల్యూమ్ అండ్ వాల్యూ, క్వాంటిటీ, క్వాలిటీ, యాక్టివిటీ. ఇప్పుడు మనకు పాయింట్ టు పాయింట్ రావటానికి ఆల్రెడీ 8 అయింది కాబట్టి నేను వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు ఫలాని పాయింట్ గురించి చెప్పంటే ఆ ఒక్క పాయింటే మనం మాట్లాడదాం. కంటిన్యూ చేయండి సార్. అంటే ఈరోజు అంటే పేజెస్ మొత్తం కవర్ చేయాలనుకునే అన్ని ఏంటంటే ఉన్న పాయింట్స్ లో ఒకటి మనం కవర్ చేస్తున్నాం. ఎందుకంటే 13 స్పెసిఫిక్స్, 13 ప్లానెట్స్. మీకు 13 ప్లానెట్స్ అంటే మీరు ఏమనుకుంటారు, మనకు తెలిసినవి 7 కదా అనుకుంటారు. కానీ 7 ప్లానెట్స్ అనేది మీకు ఉన్నా కూడాను వీఆర్ హ్యావింగ్ 13 ప్లానెటరీ ప్రిన్సిపల్స్. ఒకటి చూడండి, నేమ్స్ చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. మనకు తెలిసినవి సన్ను, మూను, మార్సు, బుధ, గురు, శుక్ర, శని, ఇవి మీకు తెలిసినవి. వీటితో పాటు మనకు యురేనస్ ఉంది, ఇది రాహు, నెప్ట్యూన్ ఉంది, ప్లూటో ఉంది, ఇంద్ర ప్లానెట్ ఉంది, యమా ప్లానెట్ ఉంది, ఎర్త్ ఉంది. ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ ప్లానెట్. యు ఆర్ ఫర్గెటింగ్ టు క్యాలిక్యులేట్ ఎర్త్ అలాంగ్ విత్ అదర్ ప్లానెట్స్. మనకు 13 ప్లానెట్స్ ఉన్నాయి. అట్లాగే హౌసెస్ కూడాను మనకు హారోస్కోప్ లో 12 హౌసెస్ చూపిస్తున్నాము, కానీ 13th హౌస్ అనేది ఎక్కడుంది? ఒరిజినల్ హౌస్ ఆన్ ది మీనా, ఓవర్ మీనా ది 13th planet is there. That is not being taken into consideration while calculation. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో మీకు ఒక పాయింట్ మనం వదిలేసినాము, లేకపోతే ఓవర్కమ్ అయ్యాము. ఏంటంటే ఎక్స్పెరిమెంట్ స్పిరిట్, ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది. మాస్టర్ గారు ప్రాణ గురించి వెళ్ళటము, ఆ సబ్జెక్ట్ గురించి మీరు తీసుకున్నప్పుడు మాస్టర్ గారు ఎట్లా వెళ్ళారు, అసలుకి ప్రాణం గురించి ఎందుకు వచ్చింది అనేది చూసుకుంటున్నప్పుడు ఈ సబ్జెక్ట్ లో చాలా షార్ట్ గా డీల్ చేసి మనం క్లోజ్ చేద్దాం. దానికి ముందు ఏంటంటే ఈ స్పెసిఫిక్ అని ఒక పాయింట్ లాస్ట్ లో మిగిలింది. అదేంటంటే ఆథెంటిక్ స్పెసిఫిక్ ఒక వృత్తము అని అనుకున్నప్పుడు ఆ దాంట్లో ఒక స్క్వేర్ అనేది
ఏర్పడి ఈ స్క్వేర్ లో మళ్ళీ వృత్తం వచ్చి ఈ వృత్తంలో పైనుంచి ఒక కటింగ్ వి డైమండ్, కింద నుంచి ఒక కటింగ్ వి డైమండ్ లాగా వచ్చినప్పుడు ఈ సెంటర్ పాయింట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ సెంటర్ పాయింట్ ఫార్మ్ అయినప్పుడు దట్ సెంటర్ పాయింట్ ఈస్ టేకెన్ యాజ్ 1. దాన్ని ఏమంటాము? సెంటి అని. సెంటి అంటే సెంటిగ్రేడ్ ప్రిన్సిపల్. ఈ సెంటి పాయింట్ అనేది ప్యూర్ స్పెసిఫిక్ అనుకున్నట్లయితే సెకండ్ స్పెసిఫిక్ మీకు ఎక్కడ ఫారం అవుతుంది? ఈ ఫస్ట్ వి సెకండ్ వీస్ కట్ చేసినప్పుడు ఆ కటింగ్స్ లో పైది కింద కట్ అవుతున్నప్పుడు, కిందది పైన కట్ అవుతున్నప్పుడు ఆ కటింగ్ పోర్షన్స్ లో సెకండ్ స్పెసిఫిక్, థర్డ్ స్పెసిఫిక్ ఫారం అవుతున్నాయి. ఏ రకంగా ఇవి ఫారం అవుతున్నాయి అంటే కాస్మాస్ లో అన్ని పక్కల నుంచి ప్రెజర్ ఫోర్స్ రావడం వల్ల ఈ కటింగ్స్ అనేది వర్టికల్ గా ఉండటం వల్ల వి ఇలాగా వచ్చి ఆ వి లాగా వచ్చినవి పైన ఒక వి కింద ఒక వి అంటే సర్కిల్లో 2 చోట్ల టచ్ అవుతుంది. 2 చోట్ల టచ్ అయినప్పుడు కటింగ్స్ అనేది ఈ రకంగా వెళ్తుంది అనమాట. అంటే మనకు ఒక రకంగా సివివి అనేది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది ఒక ట్రూత్ అనేది యాటమ్ ని కట్ చేసినప్పుడు ఫార్మ్ అయ్యేటువంటి యొక్క యాక్టివిటీ సివివి. దిస్ ఈజ్ ఏ ప్రిన్సిపల్. అందుకే మనకు ఏం చెప్తారు? యు ప్రాక్టీస్ వాట్ ఈస్ దట్ సివివి. మాస్టర్ గారి నేమ్ దానికి సిమిలర్ గా ఉంది, కానీ కాస్మాస్ లో దేర్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సివివి ఫర్ ఏ వెరీ 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 లాంగ్ టైం. అది చూసిన వాళ్ళు బిఫోర్ ఈవెన్ మాస్టర్స్ బర్త్ జ్యోతి లాగా ఉన్నాయన, జ్యోతిరావు అనుకుంటాను, ఆయనను మిగతా వాళ్ళు కూడాను చాలా మంది ఫ్రమ్ ప్రీవియస్ బర్త్ అంతకు ముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు మాస్టర్ గారి బర్త్ గురించి. దిస్ వాజ్ గివెన్ ఈవెన్ ఇన్ అవర్ లిటరేచర్ ఆల్సో. హిందూ లిటరేచర్ లో ప్రీవియస్ దీంట్లో ఆల్రెడీ ఉన్నది ఇటువంటి ప్రిన్సిపల్. ఇది దీని గురించి ఎటర్నిటీ గురించి ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ ప్రిన్సిపల్ ని మనకు అబ్జర్వేషన్ లోకి వచ్చినప్పుడు ఈ రకంగా సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఫార్మేషన్ ఆఫ్ మూమెంట్, ఆథెంటిక్ స్పెసిఫిక్ యాక్టివిటీ యొక్క మూమెంట్ లో ఈ బాడీలో జరిగేటువంటి యొక్క యాటమ్స్ ట్రూత్ కట్ చేసినప్పుడు ఏ విధంగా జరుగుతాయి అనే దానికి ఇది మోడల్ చేసుకొస్తారు. ఇది యాక్చువల్ నోట్స్ మనకు అందుబాటులోకి రాలేదు. మనకు వచ్చిన రికార్డెడ్ గా ఉన్న నోట్స్ ని ఓన్లీ టెక్నికల్ గా మనం చదువుతున్నామే కానీ దానికి మూలం ఏమిటి, అసలు ఎందుకు ఇవి వస్తున్నాయి అనేది మనకు తెలియటం లేదు. ఇవి తెలుసుకోవాలి అంటే అది దొరికితేనే మనకు అందుబాటులోకి వస్తుంది. అప్పటిదాకా ఏంటంటే మనం ఒక మాట మనకు తెలియనప్పుడు దాన్ని బ్రూడింగ్ ఓవర్ అంటాం. అంటే ఆ మాటని పెట్టుకొని మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. పసిఫిక్ గ్రేడ్, స్పెసిఫిక్ స్పేస్ ఫిక్సింగ్ పాయింట్, స్పెసిఫిక్, అట్లా కొంచెం దాన్ని బ్రూడింగ్ ఓవర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంత విషయం తెలుస్తుంది. దాన్ని అవగాహన జరగడం కోసం అని చెప్పి ఆ నేమ్ ని చెప్పి మనం మాస్టర్ నేమ్ చెప్పి ప్రాక్టీస్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళకి నాకు తెలిసింది ఇది కరెక్టేనా అనే అనుమానం వస్తుంది. దానికి చెకింగ్ పాయింట్ ఏమిటి అంటే దిస్ ఈజ్ నాట్ ఇండివిజువల్ యోగా, దిస్ ఈజ్ సమిష్టి యోగా. సమిష్టి యోగం అంటే అందరూ కలిసి ప్రాక్టీస్ చేసి డెవలప్మెంట్ ఇండివిజువల్ అయినా కూడాను రిజల్ట్ అనేది యూనివర్సల్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది హోల్ కాస్మాస్. అందువల్ల ఇంటరాక్షన్ వల్ల ఒకళ్ళకొకరు చేసుకోవటం వల్ల మీకు ఏంటి ట్రూత్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెల్ఫ్ మీద అనుమానం నుంచి బయటపడాలి అంటే ఇన్నర్ హ్యాస్ టు అవేకెన్ అండ్ క్లారిఫై. అంటిల్ దట్ పాయింట్ ఈక్వల్ level working persons should gather and they should interact to know the truth. అంటే ట్రూత్ తెలుసుకోవటం మనం ఆ అవసరం కోసం డిస్కషనే కానీ డిస్కషన్ కోసం కాదు అన్న రకంగా మనం ఇంటరాక్షన్ లోనే తెలుసుకోవాలి.
ఈ లాస్ట్ పాయింట్ అయింది మనకు. ఇందాక మనం ఎక్స్పెరిమెంట్ స్పిరిట్ అనుకున్నాము. ఎక్స్పెరిమెంట్ స్పిరిట్ తీసుకున్నప్పుడు అది జంక్చర్ ఏమిటి అంటే చందు గారికి లైఫ్ ప్రాబ్లం, అంటే ఆయన హిస్టరీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, బట్ ఈ ఎక్స్పెరిమెంట్ వరకు మాత్రమే మనం తీసుకుందాము. ఎక్స్పెరిమెంట్ లో చందు అనే ఆయన 18 నెలలు పిల్లవాడు, ఆయనకి ప్రాణము అనేది మూర్ఛలు ఆర్ కన్వర్షన్స్ అనేది రావడం వల్ల ఆయన గురించి ఆయన ఎస్ఎస్ అనే ఆయన్ని మాస్టర్ గారు కన్సల్ట్ చేశారు. అంతకు ముందు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏంటి, స్నానం చేసి వచ్చి ప్రేయర్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన టచ్ చేయటం వల్ల ప్రాణము అనేది రికవర్ రావడం అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా మందికి తెలుసు. ఒక సంకల్పం చెప్పి మాస్టర్ గారిని ప్రేయర్ చేయటము అనేది ఒక సిస్టమ్ అయినట్లయితే, ప్రాణం తీసుకురావడానికి ఇందాక మనం మాస్టర్ రూట్ డైరెక్ట్ అనుకున్నాం. అంటే ఏంటి, అబ్సల్యూట్ ప్యూర్ లెవెల్స్ వెళ్ళి బ్రహ్మని టచ్ చేసి అక్కడి నుంచి ప్రాణం తీసుకురావచ్చి చందుని టచ్ చేసినందువల్ల చందులో ప్రాణం అనేది నిలబట్టడం అనేది జరుగుతుంది. సెకండ్ కన్వర్షన్ లో ఎక్స్పెరిమెంట్ స్పిరిట్ ని ట్రీట్మెంట్ చేసిన ఆయన చందు సపోర్టు ఆర్ యాక్చువల్ మదర్ అయినటువంటి యొక్క వెంకమ్మ గారు కూడా ఉన్నారు. ఇక్కడ వెంకమ్మ గారు వెళ్ళిన రూట్ వేరు, చందు వెళ్ళిన రూట్ వేరు, అట్లాగే మాస్టర్ గారు వెళ్ళిన రూట్ వేరు. మాస్టర్ గారు డైరెక్ట్ రూట్ లో వెళ్తే సర్కిల్లో చందు గారు మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు రాశి ప్రాక్టీస్ అనేది. రాశి ప్రాక్టీస్ అంటే ఏంటి, మేషం నుంచి మీనం దాకా అన్ని రాశులు ఆ రాశి ఫీల్డ్కి వెళ్ళాలంటే ఫస్ట్ నార్త్కి వెళ్ళాలి, అంటే హిమాలయాస్కి వెళ్ళి అక్కడి నుంచి మేషం నుంచి మీనం దాకా కొన్ని రౌండ్లు తీసుకుంటూ ఆ రౌండ్లు తిరిగి 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 ఒక్కొక్క రాశిలో మనం సులోచన అని చెప్పుకుంటూ వర్త రాశిలో చూసుకోవచ్చు. అట్లాగే ఈ రాశి ఫీల్డ్ కొన్నిసార్లు టర్న్ తిరిగినప్పుడు ఆ టర్న్ రౌండ్ తిరిగినందువల్ల వేగం వచ్చి ఈ వేగంతో అక్కడి నుంచి 10th ఫీల్డ్ పైకి వెళ్ళాలి. 10th ఫీల్డ్ పైకి వెళ్ళి 10th ఫీల్డ్ పైకి వెళ్ళినప్పుడు అక్కడ రైట్ సైడ్ ఎక్స్టెన్షన్, ఇందాక మనం ఎక్స్పెరిమెంట్ లో కూడా అనుకున్నాం పరమాణు అనేది రైట్ సైడ్ వెళ్తుంది. రైట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక డిస్టెన్స్ లో కిందకి యాంగిల్ గా కిందకి వచ్చినప్పుడు అక్కడ ప్లెంటీ ఆఫ్ ప్రాణా ప్లేసు టచ్ చేసి తీసుకురావటము అనేది ఎక్స్పెరిమెంట్. అది మొదలు సుందరము వెళ్ళి ఆ ప్లెంటీ ప్రాణం తీసుకురావటం వల్ల ఆ ముగ్గురు యాక్టివిటీస్ లో ప్రాణాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇవ్వటము, ఈయన అప్పటికి కోలుకోవటము, కన్వర్షన్స్ రావటము, కన్వర్షన్స్ నుంచి నార్మల్సీ రావటము, నార్మల్సీ వచ్చిన తర్వాత కొంతకాలం ఉండి మళ్ళీ కన్వర్షన్స్ రావటము జరిగింది. దిస్ ఈజ్ ఇన్ బిట్వీన్ 27th May 1910 to 29/30 మధ్య జరిగినటువంటి యొక్క కన్వర్షన్స్ లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ని మనం డిస్కస్ చేశాము. ఈ డిస్కస్ చేసినప్పుడు చందు గారు రికవర్ అవుతున్నారు. ఆయనకి ఉన్నటువంటి యొక్క ఆయుర్దాయము తక్కువగా ఉంది, ఆయన వెళ్ళిపోవాలంటారు. మాస్టర్ గారు ఏమన్నా అంతకు ముందు తన యొక్క మెమొరాండంలో ఉన్నటువంటి యొక్క ప్లెంటీ ఆఫ్ ప్రాణాన్ని మనం ఎందుకు డెవలప్ చేయకూడదు, ఎందుకు తీసుకురాకూడదు, ఎందుకు తీసుకొచ్చి హ్యూమన్ సిస్టమ్స్ కి అందుబాటులో ఉంచకూడదు అని దాంట్లో తనలో ఉన్నటువంటి యొక్క మెమరీ, తనలో ఉన్న స్టెబిలిటీని వెంకమ్మ గారి ద్వారా చందు స్టెబిలిటీని బయట ఉంచి చందులో తన స్టెబిలిటీ నుంచి పనిచేయించి ఈవెన్ ఆ రకంగా అయినా కూడా ఆయన ఉంచుదామని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ కుదరని కారణం ఏంటి అంటే ప్రాణం అనేది అయిపోయే స్పేస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆ రోజు జరిగిన దాంట్లో ఆయన కోలుకున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ మళ్ళీ కూడా జరిగినాయి. అయితే ఇక్కడ కావాల్సింది ఏమిటంటే మనం చదివినట్లయితే ఏంటంటే మీరు ఒక పాయింట్ అడగటం కానీ లేదా క్లారిఫికేషన్ కానీ మీకు కూడా తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ టైంకి మనం అప్ టు 25 pages, అంటే మనం ఇవాళ 7 to 17 pages అని అనుకున్నాము. నెక్స్ట్ టైంకి 1 to 25 pages లో మీరు చదివి ఈ మ్యాటర్ని మనం డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ లోపల మీకు కావాలంటే ఫోన్ చేయొచ్చు, అట్లాగే మనం గ్రూప్లో కూడా మీరు పెట్టచ్చును. ఫలానా టైం మాట్లాడదామంటే ఆ టైంకి మాట్లాడచ్చు. జస్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి, ఇన్వాల్వ్ అయితేనే ఇన్వాల్వ్ అవుతాడు. దట్ ఈస్ ఎవల్యూషన్.
మనం కామ్గా ఏదో వచ్చి కూర్చోడం కాకుండా చదివి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఉపయోగం నాకు ఉపయోగం, ఏదో నేను చెప్పేస్తున్నాను అనుకోవడం కాకుండా యూ ట్రై టు ఇంటరాక్ట్, పార్టిసిపేట్ చేయడానికి వెంటనే కాకుండా ఈ పాయింట్ నేను చెప్పింది ఎంత మటుకు మీకు అర్థమైందో, అసలు నేను చెప్పింది ఎంత మటుకు పాయింట్ టు పాయింట్ వచ్చిందో, అన్ని పాయింట్స్ కవర్ అయినా లేవు అనేది ఏంటంటే వన్ వే ట్రాఫిక్ లా కాకుండా కనీసం ఇద్దరు ముగ్గురైనా కూడా మేము చదివాము అని ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ ఎంకరేజ్మెంట్. వెయిట్ నిల్, కలర్ నిల్, ట్రూత్ నిల్, ఎట్లయితే వెల్కమ్ అంటామో అట్లా కనీసం కొంత ఇంటరాక్షన్ ఎక్స్చేంజ్. ఓకే, మనకు 8:30 అయింది కాబట్టి ఇవాళ మనం గుడ్ నైట్ చేద్దాం. నెక్స్ట్ వీక్ మనం 1 to 25 pages లో we will concentrate between 15 and 25, but you can cover previous pages also. Okay? ఓకే సార్, ఒక్క నిమిషం సార్. అది గురించి ఇప్పుడు మనం మాట్లాడాం కదా, అదే ప్లెంటీ ఆఫ్ ప్రాణాన్ని ఇలా తీసుకురావడము మాస్టర్ గారు, ఆ సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీక్ లో. అయితే ఇప్పటి వరకు నోట్స్ లో ఏదో అది బాగానే అర్థమైంది మాకు. అదే చదివాం కూడా, అంతవరకు మీరు చెప్పినట్లయితే బాగా అర్థమైంది. తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్స్ గురించి మళ్ళా మనం మాట్లాడదాం సార్ నెక్స్ట్ వీక్ గురించి. ఎందుకంటే ఆయన మళ్ళా వెళ్ళిపోయాడు కదా, ఆ వెళ్ళిపోతానని చెప్పే వచ్చారు కదా చందు. అవును, చెప్తే వచ్చారు. ఆయన నవత్రయ మహర్షి ఆయనకి ఎక్స్పీరియన్స్ కోసం తీసుకొచ్చారు. ఎక్స్పీరియన్స్ కోసం తెచ్చినప్పుడు అంతా డిసైడ్ అయ్యింది. ఆయన ప్రిపేర్ అవుతుంది, నేను సృష్టికి వెళ్ళాలి, సృష్టి ఆగిపోతుంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు అప్పుడే ఎంటీఆర్ నేమ్ అప్పుడే చెప్పింది. అవును, అయితే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాతనే ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని మాస్టర్ గారు అనుకున్నారు. ఆయన ఎక్స్పెరిమెంట్ లెవెల్లో సక్సెస్ అయ్యారు. అవును, మీరు అందుకనే చెప్పండి. మాట్లాడదాము అంటే ఆ రోజు ఆ టైం తయారుగా ఉంటాను. యూ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, రైట్ సార్, సక్సెస్ అయిందని చెప్తాను. ఓకే, క్లోజింగ్ నేమ్ చెప్పాలా? క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేద్దాం సార్. ఓకే మేడం, గుడ్ నైట్. మాస్టర్ నమస్కారం. రమణ గుడ్ నైట్. థ్యాంక్ యూ. దుర్గా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్, వాళ్ళు అటెండ్ అయ్యారు. విజయ్ కుమార్ గారు నమస్కారం. అపర్ణ గారు వచ్చారు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ.